గాయ్స్, నేను మీ వైజాగ్ బుల్లోని. ఈరోజు మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారు. నిజం చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉండే ఫోన్ పోయింది. అంటే నా ఫోన్ కదా, అది పోయింది. ఇప్పుడేమో మా మమ్మీ ఛానల్లో చేస్తున్నాను. మా మమ్మీకి ఛానల్ ఏం లేదు, మామూలుగా అలా అప్లోడ్ చేస్తున్నాను. ఇలా పుసుగుని బట్టి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది. మమ్మీ ఏమో సామాన్లు కొన్నాను కానీ పూర్ణ మార్కెట్ వెళ్ళారు. మనం ఉండేది వైజాగ్ కదా, పూర్ణ మార్కెట్ వెళ్ళారు. నాకు ఆకలి వేస్తుందని వంటగదిలోకి వచ్చి అదే కిచెన్లోకి వచ్చి చూస్తే ఇప్పి అయితే ఉంది. దాన్ని అయితే నేను ఓపెన్ చేసుకొని వేసేసుకున్నాను. మసాలాలు 2 అంటే 5 రూపీస్ కదా. దీంతో కొత్తగా ఏమైనా చేద్దామా అనిపిస్తుంది. అంటే ఎలాగంటే చికెన్ కర్రీ ఇక్కడ ఉంది, చూస్తున్నారా? చికెన్ కర్రీ అండ్ మసాలాలు ఎక్కడ ఉన్నాయి కదా. సో నేను అనుకుంటున్నాను కొద్దిగా నాన్ వెజ్ స్టైల్ ఇప్పి చేద్దాం అనుకుంటున్నాను. చూద్దామా మరి. లెట్స్ స్టార్ట్ నౌ. నేనైతే ఈ గ్లాస్లో ఎక్కడ వరకు వాటర్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే నాకు వాటర్ ఎక్కువ వద్దు. ఇప్పిలో అలాగుంటే నాకు నచ్చదు కాబట్టి ఎక్కడ వరకు తీసుకుంటాను. సో ఇప్పుడైతే బౌల్ చేంజ్ చేసాను, ఎందుకంటే ఎంత కొద్ది దానికి అంత పెద్దది ఎందుకనేసి. చూసుకున్నట్టయితే నా వాటర్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను. అండ్ అలాగే ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు శివరాత్రి కదా, హ్యాపీ శివరాత్రి. నాకు ఆకలి వేస్తుందని నిన్న మహాశివరాత్రి కదా, ఈరోజు తినేయచ్చు అన్నారు. ఇందులో వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. చలో. మరీ అంత హై ఫ్లేమ్ అయితే మరిగిపోద్ది, అదే మాడిపోద్ది కదా. అందుకే ఇక్కడ ఉందాము కాసేపు. అండ్ షార్ట్ వీడియో కాబట్టి కేవలం 4 మినిట్స్ వరకే ఉంటుంది. అండ్ కొత్త డిష్ అంటే మనమే తయారు చేస్తాం కదా. షార్ట్ వీడియో కాబట్టి 5 మినిట్స్ కూడా కాదు, 7 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈరోజు సముద్ర స్నానాలు కదా, తెలంగాణ వాళ్ళకి తెలియదు కాబట్టి సముద్ర స్నానాలు చేసాం కదా. ఇప్పుడు ఏమో మార్నింగ్ వెళ్ళాము, మరి స్నానం చేసేటప్పుడు గొంతు పెట్టేసింది, అందుకే మాట్లాడలేకపోతున్నాను. చూసారు కదా ఎలాగుంది. సో ఆకలి వస్తుందని చెప్పేసి అలా చేశాను. మరి రేట్ అవుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఉంచొద్దాము. ఇప్పుడు అదైతే మరుగుతుంది, చూడండి. కొద్ది వాటర్ ఉండాలి కాబట్టి నేను అంత వాటర్ తీసుకోలేదు కాబట్టి మన 4 స్పూన్తో అయితే చేస్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. అయిపోయింది, ఇంకా తినేయడమే. నేనైతే నా మ్యాగీ తీసుకుని లోపల వచ్చేసాను నా బెడ్రూమ్లోకి. ఇంకోండి, మనం చేసింది అయితే బాగుంది కాబట్టి ముందుగా ఫోన్ని సెట్ చేసుకోవాలి, మొబైల్ని. కొంతమంది ఫోన్ అంటారు, కొంతమంది మొబైల్ అంటారు. లైటింగ్ ఎక్కువ ఉంది కదా బ్యాక్ సైడ్.
సో లైట్ ఇద్దాం. ఇదిగోండి మన చికెన్ పీస్. చికెన్ పీసెస్ ఫస్ట్ టైం. సో చాలా సింపుల్గా అయితే చేసేసాను. చాలా బాగా వచ్చింది. వేడిగా అయితే ఉన్నది. సో ఫ్యాన్ వేసేసాను. వేసి ఉంది కాకపోతే ఇప్పుడు నైట్ పడుకునే ముందు. సో ఈరోజుకైతే ఇది గైస్. మళ్ళీ నెక్స్ట్ చాలా వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజుకి సమాప్తం. మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే నాకు మ్యాగీ ఉండడం రాదు, మెయిన్ పాయింట్. చూద్దాం, ఇంకా బోల్డ్ అనే వీడియోలు చేయాలి కదా. ఓకే, ఈరోజుకి సమాప్తం. లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. సెకండ్ వీడియో. బాయ్.